హలో హాయ్ అండి నమస్తే నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈరోజు వీడియోలో కేసర్ మలై కుల్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అచ్చం స్ట్రీట్ స్టైల్ రెసిపీ అన్నమాట. నేను చెప్పిన కొలతల్ని నేను చెప్పిన రెసిపీని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే క్రీమీగా నోట్లో కరిగిపోయే మలై కుల్ఫీని చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం వేరే మౌల్స్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇంట్లో ఉండే కాఫీ గ్లాసులు యూస్ చేసుకొని అలాగే పేపర్ గ్లాసులు యూస్ చేసుకొని చక్కగా ఈ మలై కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 15 నుంచి 20 వరకు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు బాదం పప్పు వేసుకుంటున్నాను. చిటికెడంతా కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉండే పాలు, ఒక కప్పు పాలు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి నానే లోపల మనం పాలని మరిగించేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ దాకా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లీటర్ దాకా పాలని యాడ్ చేసుకోవాలండి. ఇలా అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకోకపోతే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మీగడను కూడా పాలలో కలిసే విధంగా గరిటతో కలుపుతూ అడుగు పట్టుకోకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. పాలు బాగా చిక్కపడాలి. అంటే 3/4 లీటర్ అవ్వాలండి. లీటర్ దాకా పాలను వేసుకున్నాను కదా మనం ఇక్కడ 3/4 లీటర్ అవ్వాలి. అలా చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా పాలని మరిగించేటప్పుడు మీగడ పైకి తేలుతుంది, అంచులంబడి వెళ్తూ ఉంటుంది కదా, ఆ మీగడని పాలలోకి కలుపుతూ ఉండాలి. ఈ పాలు మరికొద్దిగా చిక్కపడేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ లోపల మనం జీడిపప్పు మిశ్రమాన్ని నానబెట్టుకున్నాం కదా, ఇది బాగా నానిపోయింది. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ మాత్రం స్మూత్గా ఉండాలండి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అన్నది క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం మరిగించుకున్న పాలలోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొద్దిగా కలుపుకుంటూ లమ్స్ అనేది లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. లేకపోతే అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. మనం జీడిపప్పు పేస్ట్ని పాలల్లో కలిపేసుకున్నాక బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. జస్ట్ ఇదంతా కలిపేసుకున్నాక ఒక 2-3 నిమిషాలకే పాలంతా కూడా ఇలా చిక్కగా క్రీమీగా అయిపోతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసేయండి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం 1 కప్పు హనీ వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా హనీ యాడ్ చేసుకోండి. ఇది షుగర్ పేషెంట్స్ నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హనీ ప్లేస్లో షుగర్ని పౌడర్ చేసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బెల్లంని కరిగించుకొని మన స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. హనీ అవైలబుల్ ఉంటే హనీనే మిక్స్ చేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని 2 to 3 డ్రాప్స్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ప్యాన్ని పక్కకు దించుకొని బాగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారాక మనం మౌల్స్లో వేసుకోవచ్చు. మౌల్స్ అంటే కుల్ఫీ మౌల్స్ అనుకునేరు, అవేం కాదండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే కాఫీ గ్లాసులను యూజ్ చేసుకొని హెల్దీగా మలై కుల్ఫీని తయారు చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను కాఫీ గ్లాసుల్లో ఫిల్ చేసేసాక పైన అల్యూమినియం ఫాయిల్ని క్లోజ్ చేసుకొని ఐస్ అనేది కట్టకుండా పైన ఒక స్టిక్ పెట్టుకొని కుల్ఫీలాగా రెడీ చేసుకోవడమే. ఎట్ ది సేమ్ టైం ఒక పేపర్ గ్లాస్లో కూడా వేసుకొని రోల్ కట్ కుల్ఫీలాగా తయారు చేసుకుంటున్నాను. వీటిపైన అల్యూమినియం ఫాయిల్ క్లోజ్ చేసుకొని లోపల స్టిక్ పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 7 to 8 అవర్స్ ఫ్రీజ్ అవనివ్వాలి. లేకపోతే ఓవర్ నైట్ ఉంచేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా కుల్ఫీ రెడీ అయిపోయాక పైన పేపర్ అంతా కూడా తీసేసుకొని మంచిగా స్లైసెస్ కట్ చేసేసి సర్వ్ చేసేయడమే. కట్ చేస్తుంటేనే చాలా క్రీమీగా చాలా ఎమ్మీగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా కుదిరింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.